నమస్తే. బండి సంజయ్ కొడుకు ఇష్యూ అంతా కూడా ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. 17 ఏళ్ల ఒక బాలిక పైన అత్యాచారం చేసిండు, అలాగే మద్యం కూడా తాగిపిచ్చిండంటూ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. బండి కొడుకు పైన ఫోక్సో కేసు కింద కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. సో ఈ కేసుల వివరాలు ఏంటి? సో మొదటి నుంచి కూడా ఈ కేసును అబ్జర్వేషన్ చేస్తున్నటువంటిది. సో నిన్న ఇవాళ తెర మీదకి వచ్చింది ఈ కేసు, కానీ 15 రోజుల క్రితం నుంచే ఈ యొక్క చర్చ నడుస్తూ ఉన్నది. సో సెటిల్మెంట్లు బండి సంజయ్ అండ్ బాధితులు మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్లంతా కూడా దీన్ని క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. సో ఎట్టకేలకు అది కాలేదు. సో ఆ బాలిక తల్లిదండ్రులు ఏమో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఒత్తిడి, లేదు అని చెప్పేసి వీళ్ళు. సో మొత్తానికి ఎట్టకేలకి పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కడం జరిగింది. నిన్ననే కేసులు నమోదు కావడం జరిగింది. ఒకటేమో బండి సంజయ్ కొడుకు పెట్టినటువంటి కేసులు కావచ్చు, అలాగే ఆ బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సద్దాం గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో మీరు ముందు నుంచి కూడా చూస్తున్నారు ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ 15 రోజుల కానించి ఈ ఇష్యూ అంతా నడుస్తూ ఉన్నది. సో మనం ముందుగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే, ఈ ఇష్యూ అంతా కూడా మొదలే బండి సంజయ్కి తెలుసు అన్నటువంటిది కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో తెలిసిన తర్వాత ఎందుకు దీన్ని, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు, దీన్ని క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? సో మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నిజంగా కూడా బండి సంజయ్కి ఈ వ్యవహారం అంతా కూడా తెలుసు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? ముందుగా మన తొలి వెలుగు ప్రజలకు, మన తొలి వెలుగు ప్రేక్షకులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొన్ని సంచలనమైన నిజాలు చెప్పబోతున్నా. ఈ వార్త 20 రోజుల నుంచి నా దృష్టిలో ఉన్నది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే క్రమంలో చాలా భయంకరమైన నిజాలు తెలిసినాయి. దీంట్లో ఇప్పుడు నేను చాలా నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారి మీద, నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఒక పోలీస్ అధికారి సిఐ గారి మీద. ఎందుకు చేస్తున్నా అంటే, ఆ అమ్మాయిని ఎవరైతే ఉందో ఆ కేసు పెట్టడానికి సంబంధించిన అమ్మాయి వాళ్ళకి సంబంధించిన ప్రాపర్ నిర్మల్కి సంబంధించిన ఏరియాలో ఉన్నది. వాళ్ళని పిలుచుకొని నిర్మల్ జిల్లా ఎస్పీ V6లో పనిచేసిన సంగప్ప అనే జర్నలిస్టు, వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని బండి సంజయ్ దగ్గరికి తీసుకొని పోయారు. బండి సంజయ్ వాళ్ళని బెదిరియడమే కాకుండా వాళ్ళకి డబ్బులు ఆశ చూపెట్టడం, వాళ్ళు దాని తర్వాత వినకుండా మాకు న్యాయం కావాలని చెప్పి అడిగితే బండి సంజీవ్ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, భగీరథ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి అమ్మాయి వాట్సాప్ స్క్రీన్ షాట్లు అవన్నీకి సంబంధించిన చూపెట్టి ఇట్లా జరిగింది అంకుల్ అని చెప్పి సాయం చేయమని చెప్పి 2 చేతులు కట్టుకుంటే కూడా బండి సంజయ్ కనికరం లేకుండా వాళ్ళనే బెదిరియడం జరిగింది. ఇదంతా కూడా నిర్మల్ పోలీసుల సపోర్ట్ తోటి వాళ్ళ మీద ఒక ఎక్స్టార్షన్ కేసు కూడా రిజిస్టర్ చేయడానికి అక్కడ ప్రయత్నం చేశారు, ఎక్కడ నిర్మల్ సంబంధించిన ఏరియాలో. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మధ్యలో ఆమె 20 రోజుల నుంచి వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. కేంద్ర మంత్రికి సంబంధించిన ఒక కుమారుడు ఈ ఫోక్సో కేసులో ఇరుక్కోబోతున్నాడు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే అవేర్నెస్ అయితే ఉన్నది. ఈ విషయమే మనం ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో బండి సంజయ్, V6కి సంబంధించిన మాజీ జర్నలిస్టు సంగప్ప వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుని నామరూపాలు లేకుండా చేయడానికి మీరు అన్నట్టుగా విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. చేస్తున్న క్రమంలో బండి సంజయ్ మాట్లాడే భాష, తీరు, వ్యవహారం బాధితులను కూడా లేకుండా, గౌరవం లేకుండా, ఎట్లయితే ఇంతకుముందుకు చిన్నపిల్లగాలు కొట్టుకుంటారు కదా అని చెప్పి అలా కొడుకొని ఇట్లా గుద్దుతాడు కదా, ఆ పిల్లగాని ప్రవర్తన కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అతను మానసికంగా కూడా సమస్యలు ఉన్నాయని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఎక్స్ట్రీమ్ బిహేవియర్ అన్నట్టు. అట్లాంటి వ్యక్తిని ఎప్పుడైతే అప్పుడు సపోర్ట్ చేసిండు కదా, ఏమని చిన్న చిన్న పొరాలను కొట్టుకోరా గట్లనే అని చెప్పి ఈ బాధితులకు సంబంధించిన కుటుంబాన్ని కూడా బెదిరించడానికి బండి సంజయ్ బెదిరియడానికి కాదు, బెదిరించిండు అని నేను నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా. తప్పు అయితే కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో నేను ముక్కుని అలగ రాస్తా, బండి సంజయ్ రాస్తాడా? నేను ఇక్కడ చెప్తున్నా, నిర్మల్ జిల్లా పోలీసు వాళ్ళ మీద నేను ఆరోపణ చేస్తున్నా. అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని బెదిరియడానికి ఎందుకు ట్రై చేయాల్సి వచ్చింది? ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, అమ్మాయిలకు భద్రత లేదు అనే ఈ సింపుల్ ఘటనతో మనకు తెలిసిపోతుంది. మాజీ ఐపీఎస్కి సంబంధించిన భార్యని నగరం నడిబొడ్డున అత్యంత సెక్యూరిటీ జోన్లో సంపేసిపోతే నిందితుల్ని ఇప్పటికి పట్టుకోలేరు. ఒక పిల్లగాన్ని 17 సార్లు పొడిచి, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్న కారణం కొద్దీ 17 సార్లు పొడిచి, ఆ వీడియో పొడిచిన తర్వాత సెల్ఫీ ఫోటోలు తీసుకున్న నిందితులు మన ముందటనే ఉన్నది. లా అండ్ ఆర్డర్ లేదు. రాష్ట్రంలో హోంమంత్రి అసలు ఈ హోంశాఖ మీద పర్యవేక్షణ చేయడు. డీఫాక్టో హోమ్ మినిస్టర్గా ఫైమ్ కురేషన్ పెట్టుకొని ఓన్లీ
ట్రాన్స్ఫర్లు దందాలు ఇది తప్ప మనోళ్ళు ఏం చేయరు. సో బండి సంజయ్కి మీరు తెలుసు అని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి ఆయన కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు. సో ఆయనకు తెలిస్తే ఏదో రకంగా క్లోజ్ చేసేటోడే కదా, ఇదంతా కూడా ఆయనకు తెలుసు అని చెప్పేసి మనం ఎట్లా అనుకోవచ్చు? బండి సంజయ్ గారికి తెలుసు అని నేను ఎందుకు ఆరోపణ చేస్తున్నా అంటే, బండి సంజయ్ నాకున్న నిర్దిష్టమైన సమాచారం గత 20 రోజుల నుంచి ఈ కేసు నేను ఫాలోఅప్ చేస్తున్నా. బండి సంజయ్ బాధితులను పిలిపించుకొని మాట్లాడాడు. నేను బాధితులను పిలిపించుకొని మాట్లాడలేదు, డబ్బులు ఆశ చూపెట్టలేదు, నేను వాళ్ళని బెదిరియలేదని చెప్పి అదే భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్లు ఉంది కదా అన్న అంటే అసలు కదా చార్మినార్కి, ఇప్పుడు వచ్చి వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చి నేను నా కొడుకు ఏ తప్పు చేయలేదని చెప్పి భాగ్యలక్ష్మి అమ్మవారి ముందట పసుపు నీళ్ళతో తానం చేసి చెప్పాలి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ఆడపిల్లలకు సంబంధించిన ఇష్యూ ఇది. ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుక ఇట్లా చేస్తే రాష్ట్రాన్ని ఎటు పోతుంది? మనం చూసుకున్నట్టయితే ఉన్నావుల బీజేపీ ఎమ్మెల్యేల, బీజేపీ అంటేనే ఇక మహిళల్ని, ఇంకొక ఇక్కడ సంబంధించిన ఒక జర్నలిస్ట్ భార్గవ్ అనే జర్నలిస్ట్ ఒక మహిళా ప్రతినిధి బీజేపీ ఆమెను ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా పడుకోవాలి, పడుకోకపోతే బీజేపీలో పోస్ట్ క్లియర్ అని చెప్పి ఆమె చెప్పిన ఇంటర్వ్యూ ఇంకా సోషల్ మీడియాలో ఉంది. కావాలంటే మీకు ప్రూఫ్ తోటి ఇస్తా. రెండోది, బండి సంజయ్ కొడుకు బాధితుల్ని అన్ని విధాలుగా ట్రై చేసి బాధితులు వినకపోయేసరికి బాధితులు మేము ఖచ్చితంగా కూడా మాకు న్యాయం కావాలి, మాకు ఇదే మీరు ఇస్తా అన్నది అయితే మాకు న్యాయం కాదు, మాకు ఏదైనా అంటే పెళ్లి సైడ్ ఆలోచించిరు అనే విషయాన్ని మనకు ఇప్పుడు తెలుస్తున్నది. నిజంగా ఇట్లా ఆలోచించినట్టయితే అది మాత్రం కుదరదని చెప్పిండు. కుదరదని చెప్తే వాళ్ళని బెదిరించినప్పుడు వాళ్ళు భయపడి ఏం చేసిరు, పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టిరు. కేసు పెడితే కూడా కేసు రిజిస్టర్ కాలే. నరేంద్ర మోడీ సభ ముందడికి పోయి నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది తప్పనిసరి పరిస్థితులలో సైబరాబాద్ కమిషనర్ కేసు కాకుండా లాస్ట్ మినిట్ దాకా ఆపిండు. ఎవరైతే ఐపీఎస్ రమేష్ అన్న సంథింగ్ ఎవరు ఉన్నారు ఆయన ఆపిండు. ఇది ఎంత దౌర్భాగ్యం. నేను సైబరాబాద్ కమిషనర్ మీద చాలా నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా, లాస్ట్ మినిట్ దాకా కూడా కేసు కాకుండా ఆపిండని. నిజంగా ఇట్లా నువ్వు ఆపనట్టయితే నా మీద ఎఫ్ఐఆర్ చేయి, నేను ప్రూవ్ చేస్తాను నువ్వు ఆపినావని. ఎందుకు నువ్వు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టలేదు? నీకు తెలుసు సీరియస్ ఏదైతే కాగ్నిజెన్స్ లీడ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా ఫోక్సో రిలేటెడ్ కానీ ఎస్ఎస్టీ కానీ ఏదైనా ఇట్లాంటి ఒక సీరియస్ అఫెన్స్, అది కూడా రేప్ జరిగింది నా మీద 2 సార్లు రేపు, ఒకసారి రేపు యత్నం జరిగిందని చెప్పి ఒక 17 ఏళ్ళ అమ్మాయి వచ్చి నీ ముందట నిలబడి నీ పోలీస్ స్టేషన్ ముందట న్యాయం కోసం చేతులు పెడితే మీరేం చేసిరు? ఈ తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఈ సైబరాబాద్ కమిషనర్ కలిసి ఆ అమ్మాయి కుటుంబం మీదనే కరీంనగర్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించిరు. ఎంత దౌర్జన్యం అండి. ఏదైతే ఆ అమ్మాయి మీద పెట్టిన ఎఫ్ఐఆర్లను మొత్తం కూడా ఎక్స్టార్షన్ సంబంధించిన 308 క్లాస్ 5 మళ్ళా 61 part 2 పెట్టి ఆ అమ్మాయి కుటుంబాన్ని రిమాండ్ చేయడానికి ప్రయత్నం. ఫస్ట్ ఏమో నిర్మల ప్రయత్నం చేసి ఎక్స్టార్షన్ కేసు పెడతామని, వాళ్ళు వినకపోయే వరకు కరీంనగర్లో బండి ఆ పిల్లగాడు ఉన్నాడు కదా ఆయన ఎట్లా గుద్దుతాడు మనం వీడియోలలో చూసాం కదా. ఆ పిల్లగాడట ఇలా బెదిరిస్తే భయం గజ్జ 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 వణికిపోయాట. కరీంనగర్ పోలీస్ స్టేషన్లో 5 కోట్లు అడిగితే అడ్వాన్స్ కింద 50,000 ఇచ్చినట్టు. ఎందుకు? భయపడిపోయి. వాడు భయపడ్డాడేనా? వాడు ఒక మానవ మృగం. వాడు ఎంతమంది పురాణం ఖరాబ్ చేస్తాడు అనుకుంటారు. వాడిని విడిచిపెడితే ఖచ్చితంగా కూడా వాడిని ఇమీడియట్లీ రిమాండ్ చేయాలి. వాడిని రిమాండ్ చేయడం కాదు, ఫోక్సో కేసు బండి సంజయ్ మీద, సంగప్ప మీద, నిర్మల్ జిల్లాకు సంబంధించిన పోలీసుల మీద పెట్టాలి. ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే సైబరాబాద్ కమిషనర్ ఉన్నాడో ఎందుకు దీన్ని ఎఫ్ఐఆర్ కానియలేడు? లాస్ట్ మినిట్ దాకా అమ్మాయి ఎవరైతే ఉన్నారో నేను ఖచ్చితంగా కూడా ఇక్కడక్కడ కాదు, పోలీస్ స్టేషన్ కాదు, బండి సంజయ్కి సంబంధించిన రేపు పొద్దున బండి సంజయ్ ఆ సభలో కూర్చుంటాడు కదా, ఆ సభ ముందట నేను పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకుంటా అన్న తర్వాత మాత్రమే ఇష్యూ మళ్ళీ బయట మీడియాకు పొక్కుతుంది అని చెప్పి అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగిందని నేను ఆరోపిస్తున్నాను.